హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే రియల్మీ 13 Pro. దీని స్పెసిఫికేషన్ అంటే తెలుసుకుని అయితే ఈ మొబైల్ మనకు లాంచ్ అయింది. ఎగ్జాక్ట్గా నేనే చూసుకుంటే మనకు మొబైల్ కూడా లాంచ్ అయింది. దాని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ బయటకు వచ్చినాయి. కాకపోతే ఇందులో రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి, రియల్మీ 13 Pro ప్లస్ ఒకటి, అలాగే రియల్మీ 13 Pro. అయితే 13 Pro ప్లస్ గురించి అయితే మీకు ఆల్రెడీ వీడియో అనేది చేశాను. మీకు డౌట్ ఉంటే కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. దాని స్పెసిఫికేషన్ అంటే ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను. అయితే ఇందులో చూసుకుంటే మాత్రం రియల్మీ 13 Pro గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయో, ప్రైస్ ఎంత, ఆ మొబైల్ కొనచ్చా లేదా ఒక చిన్న క్లారిటీగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ఇప్పటివరకు అయితే చూస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు దీని బిల్డ్ క్వాలిటీ అయితే లుక్ వేద్దాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొత్తం గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. లేదు మీకు గ్లాసీ నచ్చలేదు అనుకుంటే ఇందులో ఇంకో వేరియంట్ కూడా ఉంది ఫ్రెండ్స్, వచ్చి మనకి వేగన్ లెదర్తో ఫినిష్ తోటి. ఎవరికైతే నాకైతే వేగన్ లెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది, ఎందుకంటే దానికి బ్లూ కలర్ లభిస్తుంది మనకు వేగన్ లెదర్ అనేది. చూడడానికి అయితే లుక్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది, మనకు ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే లభిస్తుంది. కాకపోతే గ్లాస్ ఫినిష్ కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. మేబీ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7H Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. 4nm ప్రాసెసర్ అనేది లభిస్తుంది. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్గా చూసుకుంటే మాత్రం 40 FPS మనం BGM గేమ్స్ అనేది చాలా హ్యాండిల్ చేస్తుంది. అలాగే మల్టీ టాస్కింగ్ చూసుకుంటే మాత్రం ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రాసెసర్ క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz క్లాస్ స్పీడ్ ఉంది. కాబట్టి కొంచెం బేసిక్ పర్ఫార్మెన్స్కి అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది. మనకి ప్రాసెసర్ చూసుకుంటే బేసిక్ పర్ఫార్మెన్స్కి అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది. ఎవరైతే గేమర్స్ ఉన్నారో, మల్టీ టాస్కర్స్ ఉన్నారో వారి కోసం అయితే ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్గా సూట్ అవుతుంది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్తో లభిస్తుంది. అలాగే మనకి AMOLED డిస్ప్లేతో లభిస్తుంది, 120 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 nits వరకు అయితే బ్రైట్నెస్ ఉంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ వల్ల ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. అలాగే రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మాత్రం 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అలాగే మనకి డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డిస్ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అంటే అమెజాన్ కానీ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లేతో పాటు మనకు కర్వ్ డిస్ప్లే కూడా లభిస్తుంది. ఇది ఇంకొంచెం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే డిస్ప్లే చూసుకుంటే కొంచెం బెటర్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. కాబట్టి బ్రైట్నెస్ అనేది కొంచెం అద్భుతంగా ఉంది. సన్లైట్లో కూడా మనకు డిస్ప్లే అనేది కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. అలాగే డిస్ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ ఉంది. కాబట్టి మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా వీడియో అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అనేది. అలాగే మనకు డిస్ప్లే కార్నింగ్ గోరల్గా ప్రొడక్షన్ ఉంది. కాబట్టి కింద పడ్డ డ్యామేజ్ ఇష్యూస్ అనేది కొంచెం తక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం డిస్ప్లే అయితే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. దీనికి మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఇక ఫ్రెండ్స్, ఇక మెయిన్ వచ్చి మనకి కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది వచ్చి సోనీ సెన్సార్తో లభిస్తుంది. LYT 600 సెన్సార్ లభిస్తుంది. ఇందులో మనకి ఈ సెన్సార్ అనేది చాలా ఎక్సలెంట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆప్టికల్ ఇందులో 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే దీంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. దీంతోపాటు మైక్రో కెమెరాకి 2 MP ఉంది. అంటే ఓవరాల్గా ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో చూసుకుంటే మాత్రం 60 FPS తీసుకోవచ్చు. అలాగే మనకి 1080pలో తీసుకుంటే మాత్రం 120 FPSలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ ఉంది, డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంది, యాక్షన్ వీడియో రికార్డింగ్ ఉంది. చాలా ఎక్సలెంట్ వీడియో రికార్డింగ్ అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆప్టికల్ ఇమేజేషన్ ఉంది. కాబట్టి ఇందులో మనకి వీడియో పర్ఫార్మెన్స్గా చూసుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోకండి. కాకపోతే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చితేనే దీని జోలికి అయితే వెళ్ళు, ఎందుకంటే దీనికి కెమెరా పరంగా చూసుకుంటే దీని స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉంది. మరి ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయో నచ్చలేదో కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. కెమెరా గురించి మీద ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి. దీంతోపాటు మనకు ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనం 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా మనకు రెండిట్లో 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా ఎక్సలెంట్ అని నా ఒపీనియన్. దీంతోపాటు బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ వచ్చి 5200 mAh బ్యాటరీ లభిస్తుంది, 45 వాట్. ఇది వచ్చి సూపర్ బుక్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 50 minutes టైం అనేది తీసుకుంటుంది. 50% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 27 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. అంటే ఓవరాల్గా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా కొంచెం బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి నార్మల్గా యూజ్ చేసుకుంటే 1.5 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 9 to 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే మనకి 400 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. మేబీ నా ఉద్దేశం ఏంటంటే 9 to 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చూడాలి, మీ ఒపీనియన్ బట్టి మీద ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే ఇవ్వండి. స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇవి ఉన్నాయి. ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మిగతా విషయానికి వస్తే ర్యామ్ అండ్ స్టోరేజ్. ర్యామ్ చూసుకుంటే 8 GB ర్యామ్ 128 వేరియంట్ బేస్ మోడల్ ఉంది. అలాగే హై మోడల్ చూసుకుంటే మాత్రం 12 GB ర్యామ్
256 వేరియంట్ అయితే ఉంది. ఈ వేరియంట్ చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ వచ్చి మనకి 8GB RAM 128 వేరియంట్ ఉంది కాబట్టి దాని కెపాసిటీ చూసుకుంటే LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. అలాగే స్టోరేజ్ పరంగా చూసుకుంటే UFS నుంచి 3.1తో లభిస్తుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి Android 14తో లభిస్తుంది. అలాగే Realme UI లభిస్తుంది కాబట్టి అప్డేట్స్ విషయానికి వస్తే మనకి 3+4 years వరకు అయితే అప్డేట్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఫైనల్లీ మనకి ఇందులో లౌడ్ స్పీకర్ అనేది ఉంది. అలాగే స్టీరియో స్పీకర్స్ అయితే డాల్బీ అట్మాస్ కూడా లేదు మనకి. ఇందులో ఫీచర్స్ ఏంటంటే IP65 రేటింగ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ ఇది మన డస్టీ ప్రూఫ్, కానీ వాటర్ అయితే కొంచెం చిన్నగా రైన్ వాటర్కి అయితే కొంచెం తట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ప్రైస్ విషయానికి వెళ్ళిపోతే ప్రైస్ వచ్చి మనకి బేస్ మోడల్ చూసుకుంటే వీళ్ళు 8GB RAM 128 వేరియంట్ బేస్ మోడల్కి మనకు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి మనకి 27,000 అయితే లాంచ్ చేస్తారు. దీనికి విత్ ఆఫర్ డిస్కౌంట్ అనేది పెట్టారు. డిస్కౌంట్ చూసుకుని మాత్రం 3,000 వరకు అయితే డిస్కౌంట్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్ అది ఏ బ్యాంక్ అయినా మనకు ICICI, SBI, HDFC అలాగే మనకి ఈ 3 బ్యాంకులు ప్రస్తుతానికైతే 3 బ్యాంక్స్ అయితే మనకు 3,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఫస్ట్ సేల్స్లో. ఈ 3,000 మైనేజ్ చేసుకుంటే మనకి ఎంత లేదన్నా మనకు 24,000కి అయితే లాంచ్ చేసి అంటే 24,000కి అయితే మనకు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్పెసిఫికేషన్కి ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో చూసుకుంటే మాత్రం ఈ 24,000 దీనికి పెట్టే వాళ్ళు ఇంకా వేరే మొబైల్స్ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటికి వెళ్ళిపోతే నా బెటర్ ఒపీనియన్ నేను అనుకుంటున్నాను. మేబీ మీరు ఆగండి తీసుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి Vivo V40 వస్తుంది. అలాగే మనకి Moto Edge 50 వస్తుంది. ఇవి ఇంకొన్ని బెస్ట్ మొబైల్స్ అయితే వస్తున్నాయి. వాటి ప్రైస్ కూడా కొంచెం బెటర్గా ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. మోటో 50లో చూసుకుంటే మాత్రం అది వచ్చి మనకు లాంచింగ్ టైంకి 20,000 వరకు అయితే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆగండి మీరు. అందులో స్పెసిఫికేషన్ చూసుకుంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం అందులో స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen 1 ప్రాసెసర్ లభిస్తుంది. ఇందులో చూసుకుంటే మాత్రం 7S Gen 2 ప్రాసెసర్ లభిస్తుంది. అక్కడ చూసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్గా చూసుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఇచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. చూడాలి, మేబీ మీకు ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. నా సజెషన్ ఏమైనా ఉంటే మాత్రం దీని జోలికి అయితే అసలు పోకండి. ఎందుకంటే దీనికి ఎవరికైతే బెస్ట్ కెమెరా లవర్స్ ఉన్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే కొంచెం సూట్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్నారో వాళ్ళకి కొంచెం సెట్ అవుతుంది. అలాగే పర్ఫార్మెన్స్గా చూసుకుంటే చిన్నగా చిన్న గేమ్స్ ఆడుకోనికి కొంచెం మల్టీ టాస్కింగ్ చేసుకొని కానీ కొంచెం ఓకే. కాకపోతే ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రైస్ అనేది కొంచెం హెవీగా ప్రైస్ అనేది పెట్టారు. ఆ ప్రైస్ చూసుకుంటే మాత్రం ప్రైస్ మీకు కంఫర్ట్ అనుకుంటేనే దీని జోలికి అయితే వెళ్ళి ఇది ఒకటైతే నా సజెషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మాత్రం ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉందనుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు మళ్ళీ కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా.